పీపుల్. డేటాబేస్ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు డేటాబేస్‌ని ఎలా మేనేజ్మెంట్ సిస్టమ్ డీబీఎస్ఎం సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా అలౌ చేస్తది, ఏంటి అనేది తెలుసుకుందాం. ఎట్లా పడితే అట్లా మనం సేవ్ చేయలేం కదా! ఎలా చేయాలి? డిఫైన్ చేయాలి, క్రియేట్ చేయాలి, మెయింటైన్ చేయాలి అండ్ కంట్రోల్ యాక్సెస్ తీసుకున్నాకనే డేటాబేసెస్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఓపెన్ చేయగలగాలి, క్లోజ్ చేయగలగాలి. అలాంటి కంట్రోల్ కావాలి. మనం కంప్యూటర్ ఉంటే మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ మెయింటెనెన్స్ కావాలి. క్రియేట్ చేయకుండా మనం ఏమీ చేయలేం కదా! అండ్ డిఫైన్డ్ ఎప్పుడైతే మనకి ఫుల్ దాని ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా, డిఫైనేషన్ లేకుండా ఏది కూడా మనం చేయలేం కదా! సో, ఈ 4 అనేది ఒక ఎస్‌క్యూఎల్ మ్యాటర్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డేటాబేసెస్‌కి అనేది. ఇట్ యాక్ట్స్ ఎ ఇంటర్మీడియేట్ బిట్వీన్ యూజర్ అండ్ డేటాబేసెస్. ఇప్పుడు ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఎస్‌క్యూఎల్‌ది ఏదైతే మనం వాడుతున్నామో అది ఏంటి అండి, ఇంటర్మీడియేట్‌గా వర్క్ చేస్తుందనమాట. ఎవరెవరికి? యూజర్‌కి ఇంకా డేటాబేస్‌కి. ఎన్‌ష్యూరింగ్ దట్ స్టోర్ ఎఫిషియంట్‌లీ, రిట్రీవింగ్ క్విక్లీ, మేనేజ్డ్ సెక్యూర్‌లీ అనమాట. మనకి క్విక్‌గా ఇంకా సెక్యూర్‌గా కూడా ఇప్పుడు మనం ఎస్‌క్యూఎల్ ఎప్పుడైతే వాడుతున్నామో అక్కడ ఒక పాస్‌వర్డ్ అండ్ ఐడీ అనేది మనం ఎస్‌క్యూఎల్ ఓపెన్ చేసినప్పుడు ఇస్తామండి. అది ఇవ్వకుండా మనకి ఏమి యాక్సెసెస్ అవ్వవు. అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఈ ఇంట్రడక్షన్ అయిపోయినాక నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ వినేయండి. ఓకేనా? అర్థమైందండి. క్విక్‌గాను ఉంటుంది, సెక్యూర్‌గాను ఉంటుంది. స్టోర్ ఎఫిషియంట్‌లీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేది నెక్స్ట్ షార్ట్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.